రాజానగర ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది కానుకగా కూటమి ప్రభుత్వం ఉద్యోగ కల్పనకు శ్రీకారం చుట్టారు. మన యువ నాయకుడు మంత్రివర్యులు నారా లోకేష్ గారు చేపట్టిన యువగలం పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలు ఇవ్వడం లక్ష్యంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అదేవిధంగా ఈ గడిచిన 20 నెలల్లో 6,28,000 ఉద్యోగాలు అవకాశాలు కల్పించిన నారా లోకేష్ గారికి యువత కృతజ్ఞతలు తెలియజేసుకుంటుంది. అదేవిధంగా ఇటీవల 23 లక్షల కోట్లతో పెట్టుబడులతో పాటు 25 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కంపెనీలతో మాట్లాడడం జరిగింది. ఈ ఉగాది నిరుద్యోగ యువతకు ఒక పెద్దపీట వేయడం మా అందరికీ ఆనందకరంగా ఉంది. ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన నారా లోకేష్ గారికి మా యువత తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి, అలాగే మన తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు బొడ్డు వెంకటరామ చౌదరి గారికి, అలాగే రాజానగర నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు నా పేరు లక్ష్మణ్ అండి. ఈ సమావేశానికి ముఖ్య కారణం ఉగాది పర్వదినాన మన నారా లోకేష్ గారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. దానికి యువత ఎంతో చాలా సంతోషంగా ఉంది. అలాగే గత ప్రభుత్వంలో యువత తప్పుదారు పట్టి గంజాయికి బ్లేడ్ బ్యాచ్లుగా తయారవి జాబులు ఇస్తాను అవి ఇస్తానని మోసపూరితంగా గవర్నమెంట్లోకి వచ్చి యువతను తప్పుదోవ పట్టించారు. అదే నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో యువత అందరూ వెళ్ళి యువత చెప్పుకున్న బాధలను బట్టి ప్రతి సంవత్సరం నేను జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పి కంకణం కట్టుకుని ప్రతి సంవత్సరం ఉగాది నాడు రిలీజ్ చేసి యువతను ఎంతో మేలు కలిగించేలాగా, వాళ్ళకు ఉపాధి కల్పించేలాగా, పెట్టుబడులు నిరీక్షణం ప్రతి క్షణం కూడా తన వంతు పెట్టుబడులు తేవడానికి కృషి చేస్తున్న నారా లోకేష్ గారికి మా యువత తరపున కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. జై లోకేష్ అన్న. నమస్కారం. నా పేరు కిరణ్ సేగౌడ్ చిలికిన, రాజానగరం నియోజకవర్గం టీఎన్ఎస్ఎఫ్ అసెంబ్లీ ప్రెసిడెంట్ని. ఈరోజు మేమందరం ఇక్కడికి సమావేశం అవడానికి ముఖ్య కారణం ఈ నెల ఉగాది ఈ రోజున యువతకు ఉగాది కానుకగా కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే 20 లక్షల ఉద్యోగాలు ఆ యొక్క కార్యక్రమం చేయబడుతూ లోకేష్ గారి నాయకత్వంలో మరి యువతకి 20 లక్షలు ఉద్యోగాలు చూపించే విధంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉన్నది. అలాగే మీరు గతంలో చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సమయంలో ప్రతి ఏడాది 6,500 కానిస్టేబుల్ పోస్టులు, అలాగే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. ఆ హామీ మాట తప్పి మడం తిప్పారు. కానీ మా భవిష్యత్ నాయకుడు ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు యువకాలంలో ఇచ్చిన మాట ప్రకారం కేవలం అంటే కూటమి ప్రభుత్వం వచ్చి కానీ ఒక 20 నెలలు మాత్రమే అయింది. ఆ 20 నెలల్లో ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా మొదటి సంవత్సరంలో చూస్తే డిఎస్సి భర్తీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 10,000 పోస్టులు రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఆ పోస్టుల్లో కూడా విద్య, పోలీస్ శాఖకు పెద్దపీట వేయడం కూడా జరిగింది. అలాగే వివిధ కంపెనీలతో అంటే ఇప్పుడు 25 లక్షల రూపాయలతో 25 లక్షల కోట్ల రూపాయలతో ప్రైవేట్ సంస్థలతో మాట్లాడి అందులో ఆ యొక్క 25 లక్షల ఉద్యోగాలను కల్పించే విధంగా కంపెనీలతో ఒప్పందం చేసుకోవడం కూడా జరిగింది. మరి యువత భవిష్యత్తు నాశనం చేసిన ఘనత ఎవరైనా ఉన్నారంటే గత ప్రభుత్వం, వైకాపా ప్రభుత్వం. ఎందుకంటే మీరు చూసినట్లయితే ఫిష్ మార్ట్లు అంటూ, లేదు అనుకుంటే వాళ్ళ చిన్న ఉద్యోగాలు, ఆయన చదువుకి ఆయన ఇచ్చిన ఉద్యోగాలకి గట్రా సంబంధం లేకుండా మరి ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఒక ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా
వివిధ ఐటీ కంపెనీలు కావచ్చు, ఆటోమొబైల్ ఇండస్ట్రీలు కావచ్చు, సోలార్ ఇండస్ట్రీస్ కావచ్చు, రకరకాలుగా ఉపాధి ఉద్యోగాలు కల్పించారు. అంటే మీరు గమనించుకున్నట్లయితే జాబ్ క్యాలెండర్ అంటే ఒక క్యాలెండర్ మాత్రమే కాదు, భవిష్యత్తులో కానీ ఇప్పుడు ప్రస్తుతం యువతకి అదొక భరోసా ఇచ్చారని కూడా తెలియజేస్తూ ఉన్నారు. అలాగే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఆ యొక్క యువతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గంజాయి బ్యాచ్కి లేదా బ్లేడ్ బ్యాచ్ వాళ్ళకి వీటికి యువతకి అండగా ఉండేవారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినట్లయితే యువతకి అంటే ఉద్యోగాల పరంగా, ఎంటర్ప్రైనర్షిప్ల పరంగా ఇలా ఈ కూటమి ప్రభుత్వం అండగా ఉంది. ఈ యొక్క కంపెనీలు తీసుకురావడంలో కానీ, ఉద్యోగాలను కలిగించడంలో కానీ, భవిష్యత్తులో యువత ముందుకు తీసుకెళ్లడంలో కానీ ముఖ్యంగా అంటే కూటమి ప్రభుత్వం యొక్క కృషి ఎంత ఉందో మా యువ నాయకులు నారా లోకేష్ గారి కృషి కూడా అంతే ఉందని తెలియజేస్తూ, అలాగే రానున్న రోజుల్లో రాష్ట్రంలో లోకేష్ గారి నాయకత్వంలో, అలాగే రాజానగరంలో కానీ, తూర్పుగోదావరి జిల్లాలో కానీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారి నాయకత్వంలో మా యువత అందరూ కలిసికట్టు పనిచేసి మరొక్కసారి ఈ యొక్క ప్రభుత్వాన్ని తీసుకురావడానికి మేము కృషి చేస్తాం. ఎందుకంటే స్టెబిలైజేషన్ అంటే కరెక్ట్గా ఒకసారి ఛాన్స్ ఇచ్చినందుకే మనల్ని ఈ పరిస్థితులకు తీసుకొచ్చారు. కానీ ఈసారి ఆ తప్పు జరగకుండా యువతంతా కలిసికట్టుకుని లోకేష్ గారి వెంట, నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే బొడ్డు వెంకటరమణ చౌదరి గారి వెంట నడుస్తూ కూటమిని కలుపుకుంటూ ముందుకెళ్తూ రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపడతా ఉంటామని, అలాగే మా పార్టీ కూడా రాబోయే రోజుల్లో యువకులకు మరిన్ని అవకాశాలు కలిగిస్తుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ముందుగా అందరికీ నా నమస్కారాలు. నా పేరు మల్లా శ్రీ లక్ష్మీ నరసింహ. అలాగే మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన భవిష్యత్ రథసారథి నారా లోకేష్ గారికి, అలాగే మా ప్రియతమ నాయకులు శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి మా నమస్కారాలు. అలాగే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం సోదరులు లక్ష్మణ్ గారు చెప్పినట్లు, అలాగే మిత్రవర్యులు శ్రీ చిటికిన సాయికిరణ్ గారు చెప్పినట్టు, మన ఉగాది సందర్భంగా రిలీజ్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో అదంతా యువతలో పండగ వాతావరణం తీసుకొచ్చే విధంగా ఎలా అయితే ఉందో అదే ఆల్రెడీ సోదరులు చెప్పారు. అదే గత ప్రభుత్వంలో చూసినట్లయితే భవిష్యత్ ఒకసారి చెప్తున్నాను. లైక్ గత ప్రభుత్వంలో చూసినట్లయితే యువత రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ యొక్క బాధని దిగమింగుకోలేక వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేసిన పరిస్థితి ఆ రోజు. అలాగే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో చూసినట్లయితే ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా యువకాలంలో రాగానే మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సీ మీద సంతకం పెట్టి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అలాగే మా రథసారథి భవిష్యత్ నాయకులు శ్రీ నారా లోకేష్ గారు ఏ విధంగా యువతని, అలాగే ఈరోజు వైజాగ్లో చూసినట్లయితే గూగుల్ డేటా సెంటర్ రావడం, అలాగే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ రావడం, ఇవంతా యువతకి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తారన్న మాటకి అతను ఎంత కృషి చేస్తున్నారో ఈ విధంగా మనం చూసి తెలుసుకోవచ్చు. యువత అందరూ కూడా కూటమి ప్రభుత్వం అనేది ఇచ్చిన మాట మీద నిలబడే ప్రభుత్వం. గత ప్రభుత్వంలో చూసినట్లయితే కమిషన్ల కోసం వచ్చిన భవిష్యత్తు యువతకి ఉద్యోగాలు లేకపోయేసరికి ఉన్న కంపెనీలని 6 లక్షల మందికి ఉద్యోగం లేకుండా కమిషన్ల కోసం వెనక్కి వెళ్ళిపోయిన కంపెనీ దాఖలాలు చూస్తున్నాం మనం. అదే ఈరోజైతే ఎక్కడి నుంచో కంపెనీలు వచ్చి పెట్టుబడి పెట్టడానికి ఈ టీసీఎస్ గూగుల్ క్వాంటమ్ వ్యాలీ లాంటి గొప్ప కంపెనీలు వస్తున్నాయంటే అవి మన నాయకుల యొక్క గొప్పతనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ ధన్యవాదాలు. అందరికీ నా నమస్కారాలండి. ఈ రాజానగరం నియోజకవర్గ ప్రజలకి, తూర్పుగోదావరి జిల్లా ప్రజలకి ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినందువలన కృతజ్ఞతలు తెలుపుకుంటాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ఐటీ శాఖ మంత్రి మా నారా లోకేష్ గారికి, అలాగే తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి. ఈ ప్రభుత్వం ఒకటే లక్ష్యంగా పనిచేస్తుందండి, ఉద్యోగాలే మెయిన్ లక్ష్యంగా పనిచేస్తుందండి. ప్రతి ఒక్క యువత వాళ్ళు బాగుండాలని,
చెడు పనులకి తావు ఇవ్వకుండా పనిచేస్తున్న ప్రభుత్వం అనేది గత ప్రభుత్వంలో వాళ్ళ రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్లో వాలంటీర్ జాబ్స్ తప్ప ఏమీ లేదండి. అది ఇప్పుడు ఇదే ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 నెలల్లోనే 6 లక్షల ఉద్యోగాలు కల్పించడం జరిగింది. కావున మా ఐటీ శాఖ మంత్రి గారికి నాకు నమస్కారం. అందరికీ నమస్కారం అండి. మరి ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏమిటంటే, కూటమి ప్రభుత్వం ఎక్కాక ఏదైతే హామీలు ఇచ్చారో ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదే యువగళం నాయకుడు నారా లోకేష్ గారు పాదయాత్రలో ఏదైతే హామీలు ఇచ్చారో యువతకు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ తీస్తానని, అలాగే రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు తీస్తానని మాట ఇచ్చారు. ఆ కోరిక మేరకు రాష్ట్రంలో ప్రతి సంవత్సరం మన ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ తీయడం జరిగింది. అయితే ఇవాళ రాష్ట్రంలో యువత అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. అయితే ఆ గత ప్రభుత్వంలో విద్యార్థులందరూ బ్లేడ్ బ్యాచీలు, గంజా బ్యాచీలుగా తయారయ్యారు. ఇవాళ చూస్తే రాష్ట్రంలో ఎవరైతే ఉద్యోగస్తులు, ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతి ఏటా జాబ్ తీస్తానని నారా లోకేష్ గారు ఏదైతే హామీ ఇచ్చారో రాష్ట్రంలో విద్యార్థులందరూ చాలా సంతోషంగా కోరుతున్నారు.